మై డియర్ బ్యూటిఫుల్ సిస్టర్స్. మీ ఫోటో ఆల్రెడీ నాగార్జున సార్ పంపించారు, మిమ్మల్ని లోపలికి Oh my God. ఎప్పుడైతే మౌనికకి జున్నుకి ఇప్పించానో నోసింగ్ ఇచ్చిన లిటరల్లీ వీళ్ళిద్దరు ఉన్నారు అనుకో, మా అలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా ఎంత మంది పోయినా ఇంకా 10 మందిని తయారు చేస్తారు వీళ్ళకి లైఫ్ కూడా ఉంటుంది. కాకపోతే నాకు బయట ఎందుకు తక్కువ చేస్తున్నా అంటే నా లైఫ్ ఇక్కడ ఈ షోస్ నుంచి స్టార్ట్ అయింది ఒక 8 years బ్యాక్ మల్లెమల్లలో ఈటీవీలో అన్నిటిలో. సో అందుకే ఈ షోస్ వదులుకోవద్దని చెప్పి ఇంకా చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఉన్నవారిని ఉన్న ఊరిని ఉన్న పాటుగా వదిలేసొచ్చాం పిచ్చి పిచ్చిగా నచ్చిన మా హీరోస్ కాబట్టి ఫస్ట్ మా హీరోస్ ని మంచిగా వచ్చిన తర్వాత మేము పిల్లర్స్ కొట్టచ్చు అని చెప్పేసి అన్న మొత్తం ఎంత సంవత్సరం మంచిగా ఉన్నాను, మనం మంచిగా చేసుకొని ఊరిషన్ ఎప్పుడు కలిసి ఉండాలి. మస్తు పెద్ద పేషెంట్లు ఉండి మస్తు ఎంపైర్లను మనస్ఫూర్తిగా వస్తుంది. నేను అందం అనుకున్నా, ఇంకా నాకు వచ్చిన ఫోటో నా ఫోటో ఎడిట్ పెట్టి వాళ్ళకి చూడండి పప్పి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అసలు నాకు టైం లేకుండే, నేను రవిగన్ పెళ్ళికి కడప వెళ్ళాం. కడప నుంచి రాగానే డైరెక్ట్ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అక్కతో రాఖీ కట్టించుకొని మళ్ళీ షూట్కి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నా. మార్నింగ్ 8 o'clock వచ్చినమాట శంషాబాద్లో అక్కతో రాఖీ కట్టించుకొని. అండ్ మీకు ఆల్రెడీ అందరూ తెలుసు, ఇంకా చాలా అందరూ అడుగుతుంటారు కూడా ఏమైంది మీ చెల్లెలు జున్ను అవ్వచ్చు, మౌనిక అవ్వచ్చు, సన్ అవ్వచ్చు, ఎందుకు ఇంకా రాఖీ కట్టలేదని చెప్పేసి. సో నేను మార్నింగ్స్ నేను కూడా చాలా మిస్ అయినా. ఇంకోటి వర్క్లో ఉన్నా కాబట్టి నేను కాల్స్కి రెస్పాండ్ ఇవ్వలేకపోయినా వాళ్ళకి. సో వాళ్ళైతే నా కోసం అన్నపూర్ణ స్టూడియోకి వస్తున్నారు. నా షూట్ కూడా చూపిద్దాం అనుకున్నా వాళ్ళకి ఎలానే. అండ్ నేను ఎలా వర్క్ చేస్తా ఇక్కడ ఏం చేస్తాను వాళ్ళకి చూపిద్దాం అనుకున్నా. సో వాళ్ళతో వస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మై డియర్ బ్యూటిఫుల్ సిస్టర్స్, గుర్తుపట్టి ఇండియన్ ఐడల్ శ్రీ ప్రభా ఆఫీషియల్ అంటే అప్పుడు లోపల తీసుకో అంత లేదు. సనాన్ని చూసి ఫస్ట్ బయటకి ఓటీపీ అడుగుతాను. ఓటీపీ ఎట్లా వచ్చే లోపలికి మీరు? యూట్యూబర్స్ 1 million సబ్స్క్రైబర్ అంటే అవసరం. సారీ మీరు ఒక్కరు వెళ్ళాలని అన్నాడు. తెలుసా మీ ఫోటో ఆల్రెడీ నాగార్జున సార్ పంపించారు, మిమ్మల్ని లోపలికి Oh my God. ఈమె కాదు, అంతకుముందు జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు మేడం మీరు అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ వస్తుండే కదా, అక్కడ బయట కూడా వచ్చింది ఏముంటారు అసలు లోపల? ఓటీపీ పంపరు కాదు. యాక్చువల్లీ మేము అక్కడ నుంచి మా ఫోన్ ఎవరు అయిపోయింది, ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఒక సంథింగ్ ఎవరు వచ్చారు, వచ్చి చూసా అని చెప్పేసి తీరు చూసాడు ఎవరు అని అడుగుతాడు మేనేజర్. ఓ ప్రొడక్షన్ మేనేజర్. ఇక లోపలికి వచ్చేసా స్వీట్స్ రాఖీలు అసలు మనం మంచిగా కట్టుకోవాలి. నువ్వు ఈడుండేసరికి ఈడికి వచ్చి ఫోన్లో ఇది కూడా ఒక రకమైన ప్రేమ. నీకోసం వచ్చి 4 hours వెయిట్ చేసి నేను పెద్ద పట్టుకో. ఆయన ఇంకొక అమ్మాయి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఒక అమ్మాయి ఆయన కండిషన్స్ పట్టిరు. దానికన్నా ముందు ఒక అమ్మాయి నాకు నా ఛానల్కి ఒక 50K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నా ఫ్యాన్ అనమాట. చేసుకుంటారు నా ఫ్లాట్లో అంటే వాళ్ళకి బెస్ట్ బ్రదర్ అని చెప్పేసి అది కూడా అమ్మాయి ఇచ్చింది. గోల్డ్ రాఖీ అక్క కట్టింది. అందుకే నా గోల్డ్ రాఖీ కట్టి గోల్డ్ కావాలన్న అక్క నా మీద పగబట్టినాడు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మౌనికకి జున్నుకి ఇప్పించానో నోసింగ్ ఇచ్చిన దీని బర్త్డేకి ఇప్పించమంటే నేను మంచిగా అడిగినా నీకు ఏం కావాలి, గోల్డ్ ఇప్పియాలా ఫామ్ కావాలంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ కావాలి.
దేవుని ద్వారా మంచిగా అంతా కోరుకుంటే ఇటీ ఏం కావాలి? నాకు గోల్డ్ షేప్ కావాలి. గోల్డ్ చిప్పా? అట్లా ఏం అనగా ఇట్లా యాక్చువల్గా మా దగ్గర కుసబెట్టే నీ అమ్మ ఎందుకు అట్లా కడుతున్నావు మా అన్నని? యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే గోల్డ్ షిప్ వద్దు కానీ నువ్వు రిషి మంచిగా ఉండుగా మీ మధ్యలోకి ఎవరు వచ్చారు అనేకురి. మీరు ఎప్పుడు మంచిగా కలిసి ఉంటే మాకు ఇంకా మంచిగా హ్యాపీ. ఎంతమంది ఉన్నా ఎస్ఆర్ టీంలో ఎంతమంది లేకుండా మీరు ఇద్దరు కలిసి ఉంటే ఇంకా మాలాంటి 100 మంది తయారు చేస్తారు. సుప్రభాతం చదువుతానే ఉంది కంటిన్యూగా. అవును గాయస్, లిటరల్లీ వీళ్ళిద్దరు ఉన్నారు అనుకో, మాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా ఇంకా 10 మందిని తయారు చేస్తారు వీళ్ళకి. వాళ్ళకి లైఫ్ కూడా ఉంటుంది. వాళ్ళకి లైఫ్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరు లైఫ్ ఇస్తారని కూడా నాకు తెలుసు. బికాస్ వాడు వీడు సేమ్ మెంటాలిటీ, సేమ్ అంటే సేమ్ థింక్ చేస్తారు. ఏంటి నెక్స్ట్ ఏంటి బయట సెటిల్ లేవు బాయ్ ప్లీజ్. పిలుస్తూనే ఉంటున్నాను బికాస్ బేసిక్ గా ఈ ఇండియన్ షోకి ఫ్లో డైరెక్టర్ అనమాట. చాలా మంది అడిగి అసలు ఏం చేస్తావు, నాకు పోయి ఫోటోస్ దిగుతావు అని చెప్పేసి. ఫోటోస్ ఏం కాదు, వర్కింగ్ స్టిల్స్. అక్కడ కంప్లీట్గా మనమే ఫ్లో డైరెక్టర్ అనమాట. సో మనమే నడిపిస్తాం, అంత రూల్ చేస్తాం. అది షార్ట్స్ నేను చూపించలేను, నన్ను అడిగారు కూడా ఆహా వాళ్ళు లాక్ చేయండి అని చెప్పేసి. బట్ నాకు టైం కుదరలేకుండే, ఎందుకంటే నీకు వస్తే గజిబిజి అయిపోతూ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పటికీ నాకు చాలా పేమెంట్ తక్కువ ఈ షో చేసినందుకు. కాకపోతే ఏంటంటే నాకు బయట ఎందుకు తక్కువ చేసిన అంటే నా లైఫ్ ఇక్కడ ఈ షోస్ నుంచి స్టార్ట్ అయింది ఒక 8 years బ్యాక్ మల్లెమల్లలో, ఈటీవీలో అన్నిట్లలో. సో అందుకే ఈ షోస్ వదులుకోవద్దని చెప్పి ఇంకా చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఉన్నవారిని ఉన్న ఊరిని ఉన్న పాటుగా వదిలేసొచ్చాం పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఈ సినీ లైఫ్ లో హ్యాపీగా ఉండు, నువ్వు కూడా మంచిగా మమ్మల్ని చూసుకో, మంచి కంటెంట్స్ ఇవ్వు. బెస్ట్ పర్సన్లలో సెకండ్ ఫస్ట్ రిషి, శ్రీప్రభ, తర్వాత ఎవరైనా మోర్ దెన్ నేను ఫస్ట్ వీళ్ళిద్దరిని చూడాలనుకుంటా. దాని తర్వాత మా సాయి గారు, మా సన్న వీళ్ళందరినీ చూడాలనుకుంటా. ఎందుకంటే వీళ్ళ టాలెంట్ మీకు తెలియదు గైస్. ఒక రోజు నాకు వెబ్ సిరీస్ చూపించిండు. మన టీమ్ లో నేను విషయం ఎవరికైనా హ్యాపీ అనుకుంటాను. నేను ఎక్కువ మేము మా కంటే కూడా ఎందరు పోతే కదా మా పేరు చెప్పుకుంటారు. మేము పోతే మేము ఎట్లా అన్నా అంత లేదు. మీరు ఇన్స్పిరేషన్ ఉన్నారు కాబట్టి మీరు పోయిన తర్వాత వీళ్ళు పోతే మీరు అట్లనే ఉంటది. ఇంకొకరు పోయినా ఇంకా ఎక్కువ మేము పోయిన హ్యాపీ ఫీల్ అవ్వను. మా టీం పోతే మాత్రం ఇంకా ఎక్కువ హ్యాపీ. బికాస్ మీరు మా హీరోస్ కాబట్టి ఫస్ట్ మా హీరోస్ ని మంచిగా చూసిన తర్వాత మేము తర్వాత మీరు మా పిల్లర్స్. క్యారీలో కూర్చొని యాక్చువల్గా ఇది క్యారీవాన్ గైస్. ఇక ఇక్కడ కద్దాం ఇక్కడ కదవది. అసలు మంచి ఇంట్లో అందరికీ సాయికి కట్టినా కట్టిందిరా నిజంగా. రాఖీ గట్టిగా ఫోన్ సాయన చేసుకున్నాం. సాయి బంగారం మంచిగా వేసిన సాయన బంగారం. బేసిక్ గా నాకు చెప్దాం అనుకుంటున్నా, రాఖీ అనేది ఓన్లీ బేస్ కోసం రాదు. దాని అర్థం రక్షాబంధన్ అంటే మనకి రక్షగా ఎవరు ఉంటారో వాళ్ళకి కడతారు అనమాట. బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, అన్న తమ్ముడు కట్టుకోవచ్చు అని అనుకుంటాను నేను. ఒకవేళ నాకు మా విషయం అనుకో నాకు రక్షగా వాడు నాకు రక్షనే కదా. సో అరే సో గైస్ ఇందాక ఏం చెప్పారు సేమ్ అంతకుముందు వీడియోలో కూడా రిషి ఇదే చెప్పిండు. సేమ్ ఇదే వచ్చింది. రక్షాబంధన్ అంటే రక్ష ఎవరైతే ఉంటారో అది లవర్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా కొట్టచ్చు అని చెప్పేసి అన్నాడు. మొత్తం ఎంత సాగు సాగు తింటున్నావు. అంత లేదు. అరే అరే మొక్కాల్సిందేరా. అక్షంతలు అన్ని పట్టుకొద్దాం అనుకున్నా మర్చిపోయాం. తీసుకొద్దాం అనుకున్నాం. అదే వద్దులేరా మేము హ్యాపీగా ఆశీర్వదిస్తాం. కానీ అంత లేదు, అంత కనిపిస్తున్నావు కానీ నాకు ఆడ మొక్కది మంచిది. అది నాకు కావాల్సింది. మంచిగా ఉండన్నా మనం మంచిగా చేసుకొని ఊరిషన్ ఎప్పుడు కలిసి ఉండాలి. నేను మంచిగా ఆశీర్వదిస్తారా. నా లైఫ్ లో నిజంగా చెప్తున్నా, మా సొంత కథతో ముఖ్యం అంటే ఇంకా మిగిలింది సీరియస్లీ. నువ్వు అరిచిగాడు ఏ పంచాయతీ పెట్టుకోకుండా మీరు మంచిగా ఉండి మస్తు పెద్ద పేషెంట్లు ఉండి మస్తు ఎంపైలని మనస్ఫూర్తిగా వస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ చెల్లి బంగారం. హ్యాపీ రక్షాబంధన్.
నీకు వచ్చినప్పుడు నాకు ఏం డౌట్ వచ్చింది నాకన్నా 1 year పెద్ద కాదు వచ్చినప్పుడు నేను ఏం డౌట్ నీకు చెప్పాను యాక్చువల్ గా నువ్వు శ్రీ అన్నకి ఎందుకు రాకడుతున్నావు ఫ్రెండ్ కదా నేను అన్నా తమ్ముడు అని ఎప్పుడో వినంగానే అంటున్నాను ఇది నా అక్క అక్కడ ఉన్న సార్ ఆయన నీకు అన్నెందాక అని చెప్పి నేను తింటున్నది తిట్టుకోవచ్చు. అన్న తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అన్నప్పుడు ఇంట్లో కామన్ తిట్టుకోవడం కూడా నచ్చి మీ బ్రదర్స్ కూడా మీరు తిట్టుకోవచ్చు. అమ్మాయిలు చెప్తున్నా అండ్ బ్రదర్స్ మీరు కూడా మీ అక్కతో తిడుతుండొచ్చు, రోజు కూడా తిట్టుకుంటారు. దీంట్లో ఉన్న వాళ్ళు కింద కమెంట్ మెన్షన్ చేయండి మక్కతో కొట్లాడదని చెప్పేసి. సో ఎవరైతే మా ఎస్ఆర్ లాస్ట్ ఇయర్ కూడా శ్రీ అన్న నెక్స్ట్ మంత్ శ్రీ గారి బర్త్డే ఉంది. లాస్ట్ ఇయర్ శ్రీ అన్న కూడా ఇండియన్ ఇక్కడే ఉండే నైట్ వచ్చినప్పుడు నైట్ కట్టినా మనం లాస్ట్ ఇయర్ అందుకోసమే ఇయర్ ఈయన వస్తాడు అదే గ్యారెంటీ. సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 నో వి ఆర్ రన్నింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఆకలి అవుతున్నాను బయటకు రిషికి ఫుడ్ తినేసి వస్తాం వాడు తినిపిస్తాడు అన్నట్టు. నాకు ఫోన్ వస్తుంది సెట్ నుంచి. నేను సెట్ లో ఉండాలి ఇప్పుడు ప్యాకప్ టైం ఆల్రెడీ మేము వచ్చి 2 hours అయిపోయింది. మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఇలా తిరుగుతాడు వస్తాడు అని చెప్పి. ఆకలి అవుతుంది రిషి గడికి సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్స్ అలాట్. చలో ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఇది మా అన్నపూర్ణ స్టూడియోస్. సనా ఒకప్పుడు ఇక్కడనే జూనియర్ ఆర్టిస్ట్ గుండెలో స్టార్ అంటే అది చూసేంత బిజీ కాదే ఏలో ఎన్నేలో కన్నీళ్ళ కష్టం. లాస్ట్ టైం సారీస్ కూడా ఇస్తా అన్నాడే ఇప్పించాం కూడా కదా లాస్ట్ టైం. అవునా ఏమి ఇప్పలేవు అది ఇది కలిపి ఉండిపోయావు. సారీస్ ఇప్పిస్తా అని చెప్పి ఊకే మొహంతో ఎందుకు ఇది చేస్తావు అన్నా గుర్తుందా? సో నేను ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ 500 కి చేసేదాన్ని. సో గైస్ నిజంగా తెలుసా వీరు సిల్లిగా తీసుకుంటారు ఇటువంటి దానికి. నేను ఎంత కష్టపడి వచ్చినానో నాకు తెలుసు. ఒకప్పుడు 500 కి పని చేసేదాన్ని, ఇప్పుడు లక్షల చేతికి వచ్చిన డబ్బులు ఎటు పోతున్నాయో అర్థమైతలేదు. నిజం. ఓ నిజమే సనా చెప్పింది నిజమే. సో నీ కష్టానికి అప్పుడు కష్టపడ్డా కాబట్టి ఇప్పుడు ఫలితం వస్తుంది. కానీ నేను సేవ్ చేసుకొని మంచి ఇల్లు కొడుకు మంచి పెళ్లి నాకు 500 వచ్చింది అనుకో. 500 కి 300 మా ఇంటికి పంపించి 100 దాపెట్టుకుని 100 తోటి నేను ఇందు నాని ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎటు పోతున్నాయో అర్థమైతలేదు. సాయానికి పబ్బులకి సాయానికి కార్కి గుండెల మీద చేసుకొని చెప్పు. సనా అనే పర్సన్ ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి సాయం కోసం ఖర్చు పెట్టింది. నేను బయటికి వచ్చినా నా దగ్గర డబ్బులు ఉండే ఎందుకంటే సాయిగడ్ అకౌంట్ లోనే ఉంటాయి నా దగ్గర. అప్పుడప్పుడు ఉంటేనే పెట్టుకుంటా. వీళ్ళు తప్పు నేను ఖర్చు చేస్తాను. నేను ఖర్చు అవును నా దగ్గర ఫోన్ పే ఉంటే నిజంగా చెప్పింది బయటకు వస్తే నేను దీన్ని ఖర్చు పెట్టుకుంటా. నేను ఒకవేళ నా దగ్గర ఫోన్ పే ఉంటే ఫిక్స్ అయిపో నెలకి 2 లక్షలు నా అకౌంట్ లో ఉంటుండే. అసలు రూపాయి కూడా లేవని చెప్పేదాన్ని ఎవరైనా. అమౌంట్ మొత్తం సాయి ఖర్చు పెడుతున్నట్టు లేదు అంటే ఇప్పుడు చిట్టీలని ఈఎంఐలని ఇద్దరం అన్ని సేవింగ్ అంటే మా ఈఎంఐలు చిట్టీలే నావి సావి మొత్తం ఖర్చు 60,000 వస్తుంది బ్రో. సో రాఖీ కట్టినందుకు మండి తీసుకొచ్చిన కోసం వచ్చి అవును ఫస్ట్ టైం రియల్గా ఫస్ట్ టైం వాడికి తెలుగు రాదని మేము పడతాం. నేను ఎంతసేపు ఆయన గుర్తుపడతారు రావచ్చు తెలుగులో నన్ను. నేను అందం అనుకున్నా. ఇంకా నాకు వచ్చిన ఫోటో ఎడిట్ పెట్టి చూడండి పప్పి బాగుందా మటన్ జ్యూస్? ఈరోజు ఫుల్ తింటాం. కడుపు నిండా తింటే పోయి గమ్మున స్ప్రైట్ తాగి వండుకుంటా. ఇది వచ్చిందే శ్రీ ప్రభు గిఫ్ట్. ఏ అమ్ముతాడు అన్న నిజంగా. నేను నీకు రాఖీ కట్టాలని ఫిక్స్ అయ్యి వచ్చిన. రిషానా నాకు మొన్న బర్త్డే రోజు మాట ఇచ్చిండు 2 lakhs ఇస్తా అని చెప్పి. 2 lakhs ఇచ్చిండు. షియనా ఇంకా ఆయన మాట ఇవ్వాలి కదా వాడికి. మాట ఎట్లా అడుగుతావు? నువ్వు మాట నేను చెప్పింది నువ్వు చెప్పు సనా. నేను నీకోసం ఒక 10 లక్షలు ఇస్తా. 10 లక్షలు ఇస్తాను ఆపదలున్నప్పుడు. ఇంత పెద్ద ఉంది ఫుడ్ అంటే ఫుడ్ కాదు. ఇంత నేను తింటానా? కూడా అంత తినలేదు. అప్పట్లో పీసులు ఎక్కించు. ఇప్పుడు చిన్నగా ఇస్తారు. బాగా చిన్నది. ఇది ఫిష్ ఇది చికెన్, ఇది ఫిష్, ఇది చికెన్,
మటన్ జ్యూస్ నీకు ఒక మాట చెప్పాలా? ఇది నాది, ఇవన్నీ నేను తిన్నాను కాబట్టి మీరు తిన్నాను. ఫిష్ నేను తిన్నా చికెన్ ఫిష్ చికెన్ మటన్ అట్లా అంటది మెల్లగా మనం తిన్నాం మంచిగా ఉందంటే అలా వేలు పెట్టకపోతే నా పేరు మౌనిక. ఈరోజు షియానా తినిపించి స్పందరంగా నేను లెగ్ పీస్ సందర్భంగానే సందర్భంగా నాకు రాదు తెలియదు. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై సో గైస్ ఫైనల్ అయితే మా రాఖీ అయిపోయింది, రక్షాబంధన్ అయిపోయింది. సో రాఖీ కట్టే తర్వాత మంచిగా మండి తిండికి వెళ్ళాం, మంచిగా మండి తిన్నాం. పాపం నాకు రాఖీ కట్టే వరకు నాన్ వెజ్ తినొద్దని చెప్పి నాన్ వెజ్ తినలేదంట. సో వీళ్ళ కోసం మండి తీసుకెళ్ళిపోయినా, మండి తినేసి ఆడ బిల్ చేసి చిత్రపుల్ల మౌనిక కని వాడేసి ఇక్కడికి వచ్చినాం. సనా కొత్త ఫ్లైట్ తీసుకుంది. ఎస్. సో నిద్ర వస్తుంది, టైం కూడా ఆల్రెడీ 2 అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సనా. మంచిగా ఉండు, మంచి పెళ్లి చేసుకో, మంచి సంపాదించు, మంచి ఇల్లు కట్టుకో, నీ కారణం నుంచో. ఓకే ఎక్కువ సాగన్న మాకు సన్నా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ సో మచ్. నాకు గొంతు బాగాలేదు, సెట్లో వచ్చి అట్లా అయిపోయింది పోయిందన్నమాట. సో సారీ ఏమనుకోవద్దు. బాయ్, లవ్ యూ ఆల్.